హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జలనీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు విషయం ఏమిటంటే మన ఛానల్కి 22,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 22K సబ్స్క్రైబర్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అయితే అందరూ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాటికైతే నేను ఈరోజు సమాధానం చెప్పుదామని అయితే నిర్ణయం తీసుకున్నాను. అందుకోసమని ఈరోజు ఊరి దగ్గరికి వచ్చిన పొలం దగ్గర మీ సమాధానాలకు ఆన్సర్ చెప్పుదామని అయితే నిర్ణయించుకున్నాను. అయితే 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు మానిటైజేషన్ అయిందా, ఎన్ని మనీ సంపాదిస్తున్నారు, ఎన్ని డబ్బులు వస్తున్నాయి మంత్కి, మీరు చెప్పట్లేదు అనేసి అయితే కొంతమంది అంటున్నారు. అంటే మన సబ్స్క్రైబర్సే కాదు, పక్క వాళ్ళు, మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 1000 మెంబర్స్కే మానిటైజేషన్ అయిపోతుంది, మనీ వచ్చేస్తుంది అని అయితే అందరు అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ అయితే రాదు. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ అయితే రాదు. మనకి వ్యూస్ రావాలి, దానికోసం కష్టపడాలి, ఒక కంటెంట్ వీడియో చేయాలి. ఆ జనాల్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇంత ముందుకైతే తొందరగా జనాలకి రీచ్ అయ్యేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి ఒక యూట్యూబర్, ఇంటికి 2-3 యూట్యూబర్స్ కూడా ఉన్నారు. ఎక్కువ ఛానల్స్ ఉండడం వల్ల అన్ని ఛానల్స్ అయితే అంత ఫాస్ట్గా వెళ్ళడం కష్టము. ఒక 1000 ఛానల్లో ఒక ఛానల్ అయితే ఫుల్గా ఫేమస్ అయిపోతుంది, అని అందరికీ మాత్రం అంత ఈజీగానైతే రాదు. దానికోసం అయితే చాలా కష్టపడాలి. రావట్లేదు, మరి ఎందుకో తెలియదు. ఒకసారి వస్తాయి, ఈ మంత్లో వస్తాయి, నెక్స్ట్ మంత్లో రావు, ఈ వీక్లో ఫుల్ వ్యూస్ వస్తాయి, నెక్స్ట్ వీక్లో అసలు రావు. అది అలా ఉంటుందన్నమాట. మన ఛానల్లో 22K సబ్స్క్రైబర్స్ అయినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. దాని కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే దానిలో నాది కూడా మిస్టేక్. నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, అన్ని షార్ట్ వీడియోల మీదనే ఫోకస్ చేసిన, అందువల్ల వ్యూస్ రావట్లేదేమో తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎవరికైనా మీకు ఐడియా ఉంటే వ్యూస్ ఎందుకు రావట్లేదు అదైతే ఐడియా ఉండనైతే నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక 6 సంవత్సరాల నుంచి అయితే యూట్యూబర్గా ఉండాలి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేసి అయితే 6 ఇయర్స్ నుండి అయితే నా కళ, నా కోరిక, అది నా గోలు. అంటే డబ్బుల కోసం అని కాదు, ఒక యూట్యూబర్ అనిపించుకోవాలి అనేసి అయితే అది ఆశ, లక్ష్యం అన్నమాట. మనము ఎన్నో సాధించాలనుకుంటాం, ఏమేమో కలలు కంటాము. అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఫస్ట్ పెళ్ళికి ముందు ఎన్నెన్నో అనుకుంటారు, ఏమో సాధించాలి, ఆ గోల్ ఈ గోల్ అని పెట్టుకుంటారు. నేను కూడా చాలా గోల్స్ పెట్టుకున్నా, అది సాధించాలి, ఇది సాధించాలి అనేసి ఏదో పెట్టుకున్నా. కానీ మనకు మ్యారేజ్ అయిపోయాక కింద మీద అయిపోతే తర్వాత పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, మనం బయటికి వెళ్ళి జాబ్ చేయలేదు, చదువుకున్నా కూడా బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి మనకు టైం ఉండదు. అటు పిల్లలని చూసుకోవాలి, ఇంట్లో పనులు అవన్నీ, వాటికే టైం సరిపోతుంది. జాబ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకునే టైం ఉండదు. కొంచెం పెద్దవాళ్ళు అయితే వెళ్ళి రావచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే అది అసాధ్యము. జాబ్ చేయడానికి కోరిక కూడా చేయలేము. కానీ చదువు వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక యూట్యూబర్ స్టార్ట్ చేసి మనం కూడా ఒక 10 మందికి తెలియాలి అనేసి అయితే నా కోరిక. మనకున్న టాలెంట్ 10 మందికి చూపించుకోవాలి, మన టాలెంట్ 10 మందికి తెలియాలి అనేసి అయితే నా కోరిక. అట్లనే ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఇంట్లోనే ఉండిపోతాం కదా. ఇలా ఒక యూట్యూబ్ ప్లాట్ఫారం ద్వారా ప్రపంచానికి మనం తెలిసి, మనలో ఉన్న టాలెంట్ తెలిసి, మన టాలెంట్ నిరూపించుకోవాలనేదే నా కోరిక. యూట్యూబ్లో డబ్బులు ఫ్రీగా వచ్చేస్తాయి అని చాలామంది అనుకుంటారు. అది కూడా కష్టపడితేనే వస్తాయి, అంత ఫ్రీగా అంత ఈజీగా అయితే ఎవరు రారు. అది వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం, అది యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వీడియోలు చేసి ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, ఫ్రీగా వచ్చేస్తున్నాయి అని మాత్రం అనుకుంటారు. కానీ అది వీడియోలు తీయడం, కష్టపడడం, ఎడిటింగ్ చేయడం, అట్లా ఎంత ప్రాసెస్ ఉంటుందో. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా యూట్యూబర్ అంటే వచ్చేసింది, హాయ్ ఫ్రెండ్స్ అంటారు, ఇక స్టార్ట్ చేస్తారు అని. కొంతమంది అయితే ఎగతాళి చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, గుడ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. గుడ్ కామెంట్ చేసే వాళ్ళని చూస్తేనైతే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 100 గుడ్ కామెంట్స్కి వచ్చిన సంతోషం అంతా ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడైతే చాలా డిస్టర్బెన్స్ అయితే అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయండి, తప్పకుండా ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయండి. ఏం భయపడొద్దు, వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని మనం వెనక్కి వెళ్ళిపోతే మాత్రం మనం అక్కడే ఉండిపోతాము, ఏమీ సాధించలేము.
ఎవరికి తెలియదు కూడా. మనం మన ఇంట్లోనే ఉండిపోతాం, ప్రపంచానికి తెలియకుండా. మనలో ఉన్న టాలెంట్ కూడా ఎవరికి తెలియదు. పిల్లలు అవే ప్రపంచం అయిపోతాయి. కాబట్టి మనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్. వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళకి మాత్రం యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఈరోజు కాకపోయినా ఒక 1 మంత్కి వస్తాయి, కొందరికి 2 మంత్స్కి వస్తాయి, కొందరికి సంవత్సరానికి వస్తాయి, కానీ విజయం మాత్రం తప్పకుండా వస్తుంది. నేనైతే అలాగే అనుకుంటున్నా. అందుకోసమని ఎంత వ్యూస్ రాకపోయినా కూడా నేనైతే యూట్యూబ్ చేయడం ఆపను. ఎవరు ఎలా బ్యాడ్ కామెంట్ పెట్టినా నేనైతే ఆపను. నా జర్నీ నేను సాధించాలి అని అనుకుంటున్నా, తప్పకుండా సాధిస్తాను. ఇంకా మొత్తానికి ఒక్కొక్క విషయం చెప్పాలి. నా ఛానల్కి అయితే 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 22,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మన ఛానల్కి అయితే ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మానిటైజేషన్కి అప్లై చేసుకోమని అయితే వచ్చింది, కానీ యూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీఅప్లై అయితే చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే తెలీదు. ప్రజెంట్ అయితే మన ఛానల్కి ఇప్పటివరకు ఎలాంటి మనీ రాలేదు, మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్లో ఏమైనా లోపాలు ఉంటే, ఏదైనా ఉంటే నాకు సపోర్ట్ చేసి, ఏమైనా మీకు తెలిసి ఉంటే, నాకు తెలియని విషయాలు మీకు తెలుసుంటే తప్పకుండా నాకు షేర్ చేసి, నా ఛానల్ని సపోర్ట్ చేసి, నా ఛానల్ షేర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలని మీ అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మనీ మాత్రం నేను ఓన్గానైతే అసలు వాడుకోను. ఫస్ట్ అయితే నాకు వచ్చిన మనీ మొత్తం పేదవాళ్ళకి అంటే మేము ఉన్న వాళ్ళమని చెప్పట్లేదు, మేము కూడా చాలా పేదవాళ్ళమే. నన్ను చూస్తే అర్థమైపోతుంది నేను డబ్బు నామనేం కాదని. మేము కూడా మిడిల్లో లోయర్ క్లాస్ ఫ్యామిలీ మాది. కానీ నా ఫస్ట్ శాలరీ మొత్తము నేను పేదవాళ్ళకి, లేదంటే అనాథాశ్రమంలో ఉండే కొంతమందికి, నాకున్న దాంట్లో కొంతమందికి అయితే హెల్ప్ తప్పకుండా చేస్తాను. ఒక్కసారి చేసి మాత్రం ఊరుకోను. తర్వాత కూడా నేను సగం నా కోసం వాడుకున్నా కూడా, నా కోసం, నా పిల్లల కోసం వాడుకున్నాం. ఆయనకి కూడా కొంచెం నేను సపోర్ట్ చేయాలి కదా. తను ఒక్కడే కష్టపడితే కూడా కాదు, మాకైతే ఆస్తులు అంతస్తులు, మనకి వెనుక బ్యాక్ బోన్ లాగా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి అయితే ఎవ్వరూ లేరు. మా ఆయన డైలీ పని చేస్తేనే మాకు ఫుడ్ వస్తుంది. ఒక 1 మంత్లో 4-5 డేస్ ఇంట్లో కూర్చున్న, డ్యూటీకి వెళ్ళకపోయినా ఆ మంత్ మొత్తం గడవాలంటే మాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఆయన కష్టం చూడలేక నాకు ఏదో తోచినంత తనకి హెల్ప్ చేయాలని మాత్రం నేను ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బయటికి వెళ్ళి చాతగాక కాదు, నాకు పని రాక కాదు, చదువుకోక కాదు, నాకు పనులు వస్తాయి. నేను ఆల్రెడీ జాబ్ చేసిందాన్ని. మ్యారేజ్కి ముందు జాబ్ చేశాను, మ్యారేజ్ తర్వాత బాబు పుట్టక ముందు జాబ్ చేశాను, బాబు పుట్టిన తర్వాత కూడా జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉండట్లేదు, తను చిన్నపిల్ల కాబట్టి నేను ఇలాంటి జాబ్ చేయలేకపోతున్నాను. కాబట్టి నేనైతే ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. మీరు సపోర్ట్ చేసి నాకు ఛానల్లో మానిటైజేషన్ అయితే మాత్రం తప్పకుండా దాంట్లో సగం పేదలకి నాకు తోచినంతలో తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసిన వీడియోలు కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఉట్టి మాటలు అయితే చెప్పట్లేదు, ఏదో మీరు మెచ్చుకుంటారనేసి అందరూ హెల్ప్ చేస్తారు కదా నేను అదైతే నాకు కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకరికి హెల్ప్ చేయాలి అనేసి అయితే చాలా కోరిక. కానీ నా దగ్గర డబ్బు లేదు, అసలు నేను తినడానికే సరిగా లేదు, ఇంకొకరికి నేను పెట్టలేను కదా. అందుకోసం నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే 10 మందికి సపోర్ట్ చేస్తాను. నేను కూడా అందరికీ సపోర్ట్ చేస్తా, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తా. మాకంటే ఇంకా దీనమైన స్థితిలో మొత్తం ఇల్లు లేకుండా చెట్ల కింద ఉండేవాళ్ళు, కప్పుకోవడానికి బట్టలు లేకుండా, తినడానికి తిండి లేకుండా కూడా ఉంటారు కదా. మేమేదో కొందలో ఉన్నంతలో ఉన్నాం, కానీ మొత్తానికి లేని వాళ్ళకైతే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే వ్యూస్ పెరగడానికి అయితే సహకరించండి. అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదో నాకు తెలియట్లేదు, అదొకటే నా బాధ. ప్లీజ్ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేలాగానైతే చూడండి. తప్పకుండా అనాథాశ్రమంకి వెళ్తాను, హెల్ప్ చేశాను, వృద్ధాశ్రమంకి వెళ్తాను, హెల్ప్ చేస్తాను. ఇదైతే ఇప్పటి నుండి కాదండి, నాకైతే చిన్నప్పటి నుండి హెల్పింగ్ చేయాలనేసి అయితే చాలా కోరిక. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు అనుభవించాను చిన్నప్పటి నుంచి కూడా. మా డాడీ కూడా ఫార్మరే, ఇదిగో చూడండి. తను కూడా పొద్దున్న లేస్తే మమ్మీ డాడీ పని చేస్తేనే మేము పెద్దగా అయినాము. మమ్మల్ని చదివించడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి పొద్దున మబ్బులో 3 గంటలకు లేచి ఇక పొలానికి వచ్చేది. మా డాడీ అయితే ఇటుక పని చేసి, మా మమ్మీ మా డాడీ మార్నింగ్ 3 గంటలకు లేచి ఇటుక పని చేసి పొద్దంతా చేసి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి నైట్ 8 o'clockకి
వర్షాలు వస్తాయనేసి ఒక్కొక్కసారి నైట్ పూటనే చేసేది, రాత్రి 12 గంటలకు వచ్చి కూడా చేసేది. అంత కష్టపడ్డారు. మేమైతే చాలా పూర్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు అన్నీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నాలాగా ఎవరు బాధపడకుండా, ఎవరైనా స్టడీ లేకుండా ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం స్కూల్కి పంపించి స్కూల్కి వెళ్ళలేని వాళ్ళకి స్కూల్కి పంపించి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను చిన్నప్పటి నుంచి బాధలు అనిపించిన కాబట్టి కొందరు స్కూల్కి పంపించలేని తల్లిదండ్రులు పనికి తీసుకెళ్ళే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాంటి పిల్లల్ని కొంతమందిని అడాప్ట్ చేసుకొని నేను స్కూల్కి పంపించాలని అయితే కోరుకుంటున్నాను. నేను తప్పకుండా నా జీవితం ఆశయం ఇది. ఈ కోరిక మీ వల్లనే అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను 10 మందికి సహాయపడతాను. ఓకేనా? మరి థ్యాంక్ యూ అండి. మన ఛానల్ లాస్ట్ వరకు చూసినందుకు. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నాకు మాత్రం హెల్ప్ చేయండి. నేను 10 మందికి హెల్ప్ చేయాలా, మీరు సహకరించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.